మత్తు పదార్థాల రవాణాకు స్మగ్లర్లు కొత్త దారులు వెతుకుతున్నారు. పోలీసుల నిఘాను తప్పించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు హ్యాష్ ఆయిల్ను తరలిస్తున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్ను తరలించడానికి క్యారియర్లు పుష్ప లెవెల్లో ప్లాన్ చేశారు. కాళ్లకు కడుపుకు కిలోల కొద్దీ హ్యాష్ ఆయిల్ను బ్రౌన్ టేప్తో కట్టేసుకుని దర్జాగా నగరం దాటేయాలనుకున్నారు. కానీ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల డేగ కన్ను ముందు వీళ్ళ ప్లాన్ బెడ్స్ కొట్టింది. ఈ మత్తు దందా వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు? పోలీసులు ఈ ముఠాకు ఎలా కళ్ళెం వేశారు? హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తోన్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు మల్కాజ్గిరి పోలీసులు. హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం చింతల్కుంట వద్ద ఎల్బీనగర్ ఎస్ఓటీ స్థానిక పోలీసులు సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి 6 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గెమ్మెలి శ్రీను, అతని భార్య నిబియా నాయకత్వం వహిస్తున్నారు. అరెస్టైన 6 2 మైనర్లు ఉన్నారు. వీరి నుంచి ఏకంగా 1,50,00,000 రూపాయల విలువైన 12 కిలోల హ్యాష్ ఆయిల్ ను సీజ్ చేశారు. అయితే స్మగ్లర్లు ఈ మత్తు పదార్థాన్ని తరలిస్తున్న విధానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. 12 కేజీల హషిష్ ఆయిల్ ప్యాక్డ్ ఇన్ 12 ప్యాకెట్స్, ప్రతి ఒక్కటి కూడా 1 కేజీ ప్యాకెట్ గా చేసుకొని దాన్ని కడుపు కాళ్లకు కట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. నెట్ క్యాష్ ఒక 5,000, అట్లాగే 5 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గుబ్బెల్లి శ్రీనుకి ముందే క్రిమినల్ హిస్టరీ ఉన్నది. ఇతని మీద ఆంధ్రప్రదేశ్ లో నర్సీపట్నం సంబంధించి 1 కేసు, అన్నవరం పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఇంకొక కేసు ఉంది. మనము క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటీ ఎల్బీనగర్ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ షాకీర్ హుసేన్ అండ్ డీసీపీ మనోహర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ అందించి వనస్థలిపురం పోలీసు వీరిని 6 మందిని అప్రెండ్ చేయడం జరిగింది. వారితో పాటు 12 కేజీల హషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సీజర్ ఆల్రెడీ సీజ్ అయిపోయి ఉన్నది కాబట్టి ఇక్కడ చూపించలేకపోతున్నాం. కమిషన్ డబ్బుకు ఆశపడి 4 క్యారియర్లు 1,50,00,000 విలువైన హ్యాష్ ఆయిల్ ను తరలించడానికి అంగీకరించారు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా హ్యాష్ ఆయిల్ ను హైదరాబాద్ మీదుగా బెంగళూరు తరలించేందుకు నిందితులు ఎవరి ఊహకందని ప్లాన్ రచించారు. క్యారియర్లుగా మారిన నిందితులు ఒక్కొక్కరు 3 కిలోల హ్యాష్ ఆయిల్ ను 1 కిలో ప్యాకెట్లుగా విడదీశారు. ఆ ప్యాకెట్లను 2 కాళ్లకు కడుపు భాగానికి బ్రౌన్ టేపులతో గట్టిగా చుట్టేసుకున్నారు. పైన మామూలు దుస్తులు ధరించి సాధారణ ప్రయాణికుల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరు బస్సులో బయలుదేరారు. వెళ్తూ హైదరాబాద్ శివారు చింతల్కుంట వద్ద పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అమాయకులైన గిరిజన యువకులకు డబ్బు ఆశ చూపి వారి జీవితాలతో చెలగాటమాడుతూ కోట్లు గడించాలనుకున్న ఈ ముఠా ఆటను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అరెస్టైన వారి నుంచి 5 మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏజెన్సీలో హ్యాష్ ఆయిల్ సరఫరా చేసిన సప్లయర్ కృష్ణతో పాటు బెంగళూరుకు చెందిన సీజో కూడా పరారీలో ఉన్నాడు. ఈ ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.